తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆఫీస్కు లంచ్ తీసుకెళ్ళడం అందరికీ కుదరదు, కానీ ఇంటి భోజనమే తినాలి అనిపిస్తుంది. మరెలా? పొద్దున్నే ఆఫీస్కు బయలుదేరే మనలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు కదా. మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఉండేవాళ్ళు తిండి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఫుట్పాత్ ఫుడ్ తప్ప మరో దిక్కులేదు. కానీ ఈ సమస్యకి కేరళ మహిళలు ఎక్సలెంట్ సొల్యూషన్ ని కనిపెట్టారు. ఇందుకే ఆ సొల్యూషన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మన దగ్గర డ్వాక్రా సంఘాలున్నట్టు కేరళలో కుటుంబశ్రీ సంఘాలున్నాయి. వీళ్లే ఇప్పుడు ఈ ఇంటి భోజనం కాన్సెప్ట్ ను సక్సెస్ చేశారు. ముంబైలో డబ్బావాలా సర్వీస్ తెలుసు కదా, సేమ్ థీమ్ తో లంచ్ బెల్ అనే థీమ్ ను మొదలుపెట్టారు. అంటే ఎవరైతే పొద్దున్నే ఆఫీస్ కు లంచ్ బాక్స్ తీసుకెళ్లలేరో వారికి లంచ్ సమయానికి వీళ్లు లంచ్ బాక్స్ అందిస్తారు. ఐడియా భలే ఉంది కదా. లాస్ట్ ఇయర్ తిరువనంతపురంలో మొదలైన ఈ సర్వీస్ ఇప్పుడు కేరళలో చాలా ప్రాంతాలకు విస్తరించింది. మన ఇంట్లో రోజు మనం ఏం తింటామో కుటుంబశ్రీ మహిళా సంఘాలు కూడా లంచ్ బాక్స్ లో అదే ఆహారం అందిస్తారు. అచ్చమైన కేరళ వంటలు మాత్రమే వండుతారు. వీళ్ళు బయట నుంచి, హోటల్ నుంచి ఫుడ్ తీసుకోరు. వాళ్ళ సొంత కిచెన్ లోనే వంటలు చేస్తారు. వంటలు చాలా ఫ్రెష్ గా, పరిశుభ్రంగా, నాణ్యత, రుచిగా ఉండేలా చూస్తారు. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. ఇక వండిన ఆహారాన్ని డెలివరీ చేయటంలో కూడా వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ను అనుసరిస్తారు. స్టీల్ బాక్సుల్లో ఆహారాన్ని ప్యాక్ చేసి కస్టమర్కి అందిస్తారు. అంతేకాదు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లంచ్ బాక్సులు డెలివరీ చేస్తారు. స్కూటీల సాయంతో ఆర్డర్ ఇచ్చిన ప్లేస్ కు వెళ్లి బాక్సులు అందించొస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత ఖాళీ బాక్సులను సేకరిస్తారు. కుటుంబశ్రీ లంచ్ తినాలి అనుకునే వాళ్ళు ప్యాకెట్ మార్కెట్ అనే ఓ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు లంచ్ ను ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా లంచ్ బాక్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోన్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు. అంతేకాదు, ఎవరికైనా రెగ్యులర్ లంచ్ కావాలి అంటే వారం మొత్తానికి లేదంటే నెల మొత్తానికి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. టెన్షన్ గా మీ లంచ్ సమయానికి భోజనం మీ ఆఫీస్కి వచ్చి చేరుతుంది. అన్నం, సాంబార్, పచ్చడి, కూర, పెరుగుతో శాకాహార భోజనానికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చికెన్, చేపల కూరతో కలిపి మాంసాహార భోజనం కావాలి అంటే 99 రూపాయలకే అందిస్తారు. పూర్తిగా ఇంటి భోజనం ఉన్నట్టే తాము తయారు చేసే భోజనం ఉంటుందని కుటుంబశ్రీ మహిళలు చెప్తున్నారు. లంచ్ బెల్ థీమ్ ఇప్పుడు కేరళలో బాగా పాపులర్ అయింది. మహిళలకు ఆర్థికంగా ఎంతో అండగా ఉంటుంది కూడా. ప్రస్తుతం వీళ్ళు టెక్ పార్క్ లో సాఫ్ట్వేర్ కంపెనీలకు, మెడికల్ కాలేజ్, ఆయుర్వేద కాలేజ్, కలెక్టరేట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా లంచ్ అందిస్తున్నారు. ప్రతిరోజు కనీసం 10,000 ఆర్డర్లు అందుకుంటున్నారు. కేరళలో 10కి పైగా ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామంటున్నారు. ఐడియా ఎలా ఉంది? ఏ బిజినెస్ ఐడియా అయినా ఏదో ఐఐటీలు, ఐఐఎంల నుంచి పుట్టవు, మన కష్టాల్లోంచే పుడతాయి. కేరళలోని కుటుంబశ్రీ మహిళల ఈ వినూత్న ఆలోచన మిగతా రాష్ట్రాల మహిళలకు ప్రోత్సాహకరమే కదా. మరి మీరేమంటారు? ఈ ఐడియా మన దగ్గర కూడా వర్కౌట్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది కదా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.